జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. వైఎస్ఆర్ రైతు భరోసా. హై 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 హై. తాతయ్య తాతయ్య, ఏంటి తాతయ్య, నేను రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే నువ్వేమైపోయేవాడివి? లేదు మనోడా, 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసేంత వరకు చావు నన్నేం చేయలేదు మనోడా. మళ్ళీ రైతు రాజ్యం వస్తాది. నాలాంటి కొన్ని లక్షల మంది రైతుల కన్నీళ్లు ఆగిపోతాయి. 5 ఎకరాల్లోపు ప్రతి చిన్న సన్నకారు రైతు 50,000 రూపాయల లబ్ధి పొందాలంటే జగనన్నకు ఓటేద్దాం, రైతు రాజ్యాన్ని తీసుకొద్దాం. వైఎస్ఆర్ ఆసరా. సాయి, అన్నం తిన్నానా? ఏంటమ్మా 2 రోజుల నుంచి పచ్చడేసే పెడుతున్నావు, కూర ఎప్పుడు వండుతావు? ఈ రోజు మీ నాన్న కూల్ డబ్బులు తీసుకొస్తాడుగా, తీసుకురాగానే నీ కోడి కూర వండి పెడతాను. ఈ పూటకి తిన్నానా? ఏ సీతమ్మ, డోక్రా డబ్బులు తీసురా. అక్క, షావుకారు దగ్గరికి మా ఆయన డబ్బులు తీసుకురావటానికి వెళ్ళాడు. సాయంత్రం ఇస్తానక్క. ఏంటి సాయంత్రం ఇచ్చేది? పోయిన నెలలో ఇట్టాగే ఉదయం సాయంత్రం అని 3 రోజులకి ఇచ్చావు. అది కాదక్క. ఏది కాదు, గంటలో వస్తాం. డబ్బులు రెడీ చేసించు. పదండి పోదాం. ఏవయ్యా, డోక్రా డబ్బులు తెచ్చావా? ఏందయ్యా మాట్లాడవు? ఒక్క పూట కూడా ఆగటం లేదు. మధ్యాహ్నం కూడా వచ్చి గట్టిగా అడిగెళ్ళారు. షావుకారు మనం తీసుకున్న అప్పు తాలూకు డబ్బులు మినాయించుకున్నాడే. ఇప్పుడెట్టా? ఇయే ఉన్నాయని 1000 రూపాయలు ఇచ్చాడే. ఇయ్యా? ఇదేందయ్యా, ఈ ఎట్టా సరిపోతే? మొత్తం డబ్బులు కట్టకపోతే డోక్రా వాళ్ళు ఊరుకోరయ్యా. నన్నేం చేయమంటావే? నన్ను కూడా అమ్మేవే. సాయి, ఏందిరా ఇది? అమ్మా బాధపడకండి, ఈ డబ్బులు కూడా కలిపి కట్టేసేయండి అమ్మా. వచ్చే సంవత్సరం జగన్ అంకులు డోక్రా డబ్బులు తిరిగిచ్చేస్తా అన్నాడుగా, అప్పుడు దాచుకుంటాలే. ప్రతి ఒక్క మహిళకు వైఎస్ఆర్ ఆసరా వర్తించి డ్వాక్రా రుణమాఫీ, 0 వడ్డీ రుణాలు పొంది మహారాణులుగా వెలుగొందాలంటే జగనన్న రావాలి. పింఛన్లు. తాత, చాక్లెట్ కొనుక్కుంటాను, 5 రూపాయలు ఇవ్వా? ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బులు నా మందులకే చాలటలేదురా.
ఒరే ఒరే మనవడా ఆగరా. ఇదిగో ఇవి తీసుకో. ఏంటి తాత ఎప్పుడు రూపాయి 2 రూపాయలేనా? ఇంకొద్ది రోజులు ఆగరా మనవడా. నా పెద్ద కొడుకు జగన్ వస్తాడు, నెలకి 2000 పింఛన్లు ఇస్తాడు. అప్పుడు 5 రూపాయలైందిరా, రోజుకి 10 రూపాయలు ఇస్తా. వృద్ధాప్య, వికలాంగ, వితంతు మొదలగు పింఛన్లు 1000 నుండి 2000 రూపాయల వరకు పొందాలంటే జగనన్న కావాలి. అమ్మ ఒడి. తమ్ముడు తమ్ముడు అమ్మా! ఆ? అయ్యో 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 ఏమైందిరా చిన్నోడా చిన్నోడా ఏమైందిరా? అయ్యయ్యో ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మా నాకు కాళ్ళ నొప్పులు పడుతున్నాయి. ఏమైందిరా? స్కూల్లో ఫీజు కట్టలేదని 3 గంటలు నుంచోబెట్టారు. అందుకే పాపం తమ్ముడికి జ్వరం వచ్చింది. ఆ? ఒక్క నెల ఫీజు కట్టలేనందుకు ఎండలో నిలబెడతారా? ఇంకొంతకాలం ఆగండి, మా జగనన్న వస్తాడు, మా లాంటి వాళ్ళ కష్టాలన్నీ తీరుస్తాడు. 1 నుండి 5 వరకు ప్రతి విద్యార్థి నెలకు 500 రూపాయలు, 5 నుండి 10వ తరగతి విద్యార్థి నెలకు 750 రూపాయలు, ఇంటర్ విద్యార్థి నెలకు 1000 రూపాయలు అందుకోవాలంటే జగన్కు మనం ఓటేద్దాం. పేదలందరికీ ఇళ్ళు. ఏ వెంకట్రా బావా, పునాదులేసి 4 ఏళ్ళు అయ్యింది, ఇప్పటికీ పూర్తి కాల. ఇల్లు ఎప్పుడు కడతావేంటి? నీకు తెలియందేముంది బావా, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మనయ్. ఆ మహానుభావుడే బతుకుంటే నా ఇల్లు ఎప్పుడో పూర్తయి ఉండేది. నువ్వన్నది 100కి 100 రూపాయలు నిజం. ఆ మహానుభావుడే బతికున్నట్టయితే నా పెన్షన్ ఎప్పుడో మంజూరు అయి ఉండేది. నా ఇల్లు పూర్తి కావాలన్నా, నీ పెన్షన్ మంజూరు కావాలన్నా ఈసారి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది బావా? ఇంకెవరికి బావా? మన జగన్ బాబుకే. 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం. అర్హత కలిగిన ప్రతి పేదవానికి ఇల్లు, ఇంటి మీద పావలా వడ్డీ రుణాలు తీసుకోవాలంటే జగనన్నకు మన ఓటేద్దాం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. వచ్చే సంబరాలకి వెళ్ళడం తప్పట్లేదు. తాతయ్య తాతయ్య ఏంటమ్మా, ఏంటి కంగారుకు వచ్చావు? ఏమైంది? నేను నాన్న పొలం నుంచి వస్తుంటే నాన్న కళ్ళు తిరిగి పడిపోయాడు. అలాగా? ఎక్కడ? పద పద పద. పదండి. ఒరే సత్తి, ఒరే సత్తి, ఒరే ఏమైందిరా సత్తి నీకు? ముందు 108 పిలవండిరా. ఆ 108 వచ్చేసరికి మనిషి ప్రాణం పోవచ్చు. ట్రాక్టర్ ఆటోని పిలవండి, ఎలాండి? ఒరే సత్తి, లేపండి 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 లేపండి, పట్టండి పట్టండి. మెల్లిగా లేపండి, మెల్లిగా లేపండి. మెల్లిగా జాగ్రత్త. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఏమైందండి? మీ అబ్బాయికి వెంటనే ఆపరేషన్ చేయాలి. 3.5 లక్షలు ఖర్చు అవుతుంది. రెడీ చేసుకోండి. మా అబ్బాయికి ఆరోగ్యశ్రీ వర్తించదా డాక్టర్ గారు? ఇంకెక్కడ ఆరోగ్యశ్రీ, ఎప్పుడూ అటకెక్కింది. ఇప్పుడు డబ్బులుంటేనే పని అవుతుంది. అంత డబ్బు మా దగ్గర లేదు డాక్టర్ గారు. డబ్బులు లేకపోతే మందులు రాయిస్తాను, ఇంటికి తీసుకెళ్ళండి. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంటి తాతయ్య? ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలి. శభాష్ మనవడా, చిన్నవాడివైనా బాగా చెప్పావు. గతంలో మాదిరిగా ఆరోగ్యశ్రీ పూర్తిగా తిరిగమలయ్యి దీర్ఘకాలిక వ్యాధిగస్తులు పింఛన్లు పొందాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నను గెలిపిద్దాం. ఫీజు రీయింబర్స్మెంట్. అమ్మ నాతో మాట్లాడావా? లేదురా, నాన్న రాగానే మాట్లాడతాలే. నాన్నెప్పుడు వస్తాడు? యశ్వంత్ గురించి ఏం ఆలోచించారు? ఏం ఆలోచించాలి? వాడు డాక్టర్ చదవాలనుకుంటున్నాడు. పై చదువులు చదవాలంటే లక్షల లక్షల డబ్బులు కావాలి. నా దగ్గర ఎక్కడున్నాయి? నాన్న
పై చదువులు చదవాలంటే లక్షల లక్షల డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నాన్న. మరి మీ ఎదురో మంచి పని చేస్తే చాలు. ఏమిటా మంచి పని? నాలా చదువుతున్న ప్రతి విద్యార్థికి పై చదువులకు కావాల్సిన ఫీజులు ఎవరైతే పూర్తిగా రియంబర్స్మెంట్ చేస్తారో వాళ్ళకే ఓటేయండి. అర్హత కలిగిన ప్రతి విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ మరియు ఏడాదికి మెస్ బిల్లు 20,000 రూపాయలు పొందాలంటే వైఎస్ఆర్ పార్టీ జగన్ను గెలిపిద్దాం. జలయజ్ఞం. మామా, ఓ నరసింహ మామా, ఆరుగాలం కష్టపడి పనిచేసే రైతు నీటి సుక్క కోసం ఆకాశం వైపు సోతా కూకుంటే వాన సుక్క రాలిద్దనుకున్నావా మామా? అనుభవం ఉన్నోడని ప్రాజెక్టులు పూర్తి చేసి జనానికి తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తాడనుకున్నాం. కానీ దాంతో మన జీవితాలు, మన పిల్లల జీవితాలు బాగుపడతాయనుకుంటే ఏమీ చేయకపోగా తన వాళ్ళకు మాత్రం అన్నీ చేసి మనల్ని నట్టెట్ట ముంచాడు. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు, సంతోషం మామా. ఈసారి ఏసినడికి వెనక్కి తీయని ధైర్యవంతుడు, ఇచ్చిన మాట మీద నిలబడే ప్రజానాయకుడు, ప్రజల కష్టాలను తీర్చే అసలైన నాయకుడు వస్తున్నాడు. ఆయన్నే గెలిపిద్దాం. అట్టాగేరా. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు త్రాగునీటిని, రైతులకు సాగునీటిని అందించాలంటే అది ఒక్క జగనన్నకే సాధ్యం. బెల్ట్ షాపుల నిర్మూలన. మీ నాన్న వస్తున్నాళ్ళేమ్మా. ఏమో మంగమ్మ, పిల్లకి ఏమైంది? ఏమైందేందయ్యా? పొద్దున్న వెళ్ళిన దగ్గర నుంచి పిల్లకు ఒకటే జ్వరం. అయ్యయ్యో, ఇంత జ్వరం వస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ఏం చేస్తున్నావే నువ్వు? ఎట్టా తీసుకెళ్ళాలయ్యా? వచ్చిన డబ్బులన్నీ నీ తాగుడికి తగలేస్తున్నావు. ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేకుండా చేస్తున్నావు. సర్లేవే, ఇంక తాగలే. సావుకారు దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. పిల్ల జాగ్రత్త. తొందరగా. అట్టాగే. ఇదిగో 400. పిల్లకి మందులు కొను, నువ్వు ముందు కొట్టుకో. ఇదిగో. అమ్మా, నాన్న ఇంకా రాలేదేంటి? షావుకారు దగ్గర డబ్బులు తీసుకుని ఈ దొంగ సచ్చినోడు ఎక్కడ తాగి పడిపోయాడో ఏమో. రంగమ్మ మంగమ్మ టన్ 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 హే, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, చెబితే ఏనడు పాడి పిల్లడు. హే, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, చెబితే ఏనడు పాడి పిల్లడు. అమ్మా, అయ్యయ్యో, పిల్లకి జ్వరం ఎక్కువైపోయిందే. ఊరుకోమ్మా, ఊరుకో. మీ నాన్న వచ్చేస్తాడుగా, ఊరుకోమ్మా. భగవంతుడా, ఏమైందో ఏమో. నాకేం కాదు. ఐఎమ్ స్టడీ, ఐఎమ్ స్టడీ, ఐఎమ్ స్టడీ, ఐఎమ్ స్టడీ, ఐఎమ్ స్టడీ. మన ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం జరిగి మద్యం మానిన వాళ్ళు ఉచిత వైద్య సౌకర్యం పొందాలంటే ఇచ్చిన మాటకు కట్టుబడే ప్రజానాయకుడు మన జగనన్నకు ఓటేసి గెలిపిద్దాం. జై జగన్, జై జై జగన్.